లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ను మీరు ఎలా చూస్తారు? ఏ రాజకీయ కక్ష సాధింపు, లేదా ఆయన చంద్రబాబుపై బూతులు మాట్లాడినందుకు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠభరిత పరిణామాలు ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత విమర్శలతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరిణామం కేవలం ఒక అరెస్టుగా మాత్రమే కాకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఒక వర్గం భావిస్తుంటే, చట్టం తన పని తాను చేసుకుందని మరొక వర్గం వాదిస్తుంది. అంబటి రాంబాబు గతంలో అసెంబ్లీ లోపల మరియు బయట చంద్రబాబును ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు హుందాతనాన్ని దాటాయని అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో ఉండి అత్యున్నత పదవులో అనుభవించిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే కనీస ధర్మాన్ని విస్మరించి ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అధికారం మారిన తర్వాత పాత కేసులు తిరగదోడుతుందన్న ప్రభుత్వం ఆయనపై వచ్చిన ఫిర్యాదులు మేరకు ఈ చర్య తీసుకున్నట్టు తెలిసింది. పోలీసు ఆయన నివాసానికి చేరుకున్న సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గకుండా ఆయన్ను ఈడ్చుకెళ్లి వాహనంలోకి ఎక్కించడం పెను దుమారం రేపింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో వేడి పుట్టింది. ఒకప్పుడు అధికారం బలంతో ప్రతిపక్ష నాయకులను అవమానించిన వారికి ఇప్పుడు కాలమే సమాధానం చెబుతుందని తెలుగుదేశం శ్రేణులు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే అక్రమ కేసులు బనాయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని, ఎవరిని కావాలని ఇబ్బంది పెట్టడం లేదని స్పష్టం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబం సభ్యులను కూడా కించపరిచేలా మాట్లాడడం వల్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహమే ఇప్పుడు ఈ రూపంలో వ్యక్తమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. అయినప్పటికీ అవి వ్యక్తిగత దూషణలకు దారితీసినప్పుడు పర్యవసానాలు ఇలాగే ఉంటాయని ఈ ఘటన నిరూపిస్తుంది. అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించడం మరిన్ని అనుమానాలకు దారితీసింది. కోర్టులో హాజరుపరిచే సమయంలో ఆయన వాదన ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఈ అరెస్ట్ పరిణామం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులకు సంకేతాలు కనిపిస్తుంది. ఇప్పటికే పలువురు నేతలపై కేసులు నమోదవుతున్న తరుణంలో ఈ చర్య మరింత కలకలం రేపింది. అధికారం శాశ్వతం కాదని, పదవిలో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే హెచ్చరికలను ఈ ఘటన పంపుతుంది. మొత్తానికి అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు నిలుస్తుండడంలో సందేహం లేదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.